మిత్రులారా, మీకు ఈరోజు బెంగుళూరు ప్యాలెస్‌ని పరిచయం చేస్తున్నాను. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది రాజవంశానికి చెందిన వాళ్ళు వేసవి విశ్రాంతి తీసుకోవడం కోసం నిర్మించుకున్నటువంటి గృహం. ఇది బెంగుళూరు ప్యాలెస్ అనేది కర్ణాటక రాష్ట్రం రాజధాని బెంగుళూరులో ఉన్న ఒక ప్రసిద్ధి చరిత్ర భవనం. ఇది 1878లో మైసూరు రాజవంశానికి చెందిన చామరాజ వడియార్ నిర్మించారు. ఈ ప్యాలెస్ ఇంగ్లాండ్‌లోని విండ్సర్ క్యాస్టల్ ఆదర్శంగా తీసుకొని నిర్మించబడింది. ఇది విండ్సర్ క్యాస్టల్ అంటే ఇంగ్లాండ్‌కి చెందినటువంటి కట్టడాలన్నట్టు. అక్కడ అందరూ ఈ విధంగానే నిర్మిస్తారు. దాన్ని నేను చివర్లో ఫోటోలో చూయిస్తాను. ప్యాలెస్ మొత్తం టూడూర్ శైలిలో నిర్మించబడింది. అంటే ఇది చెక్కను అద్భుతంగా అలంకరించి నిర్మించారు. మరియు పాతకాలపు ఫర్నిచర్లు చాలా రకాలే ఉన్నాయి. అయితే ప్రస్తుత కాలంలో దీన్ని సంగీత కచేరీలు, పెళ్ళిళ్ళు, సినిమా షూటింగ్‌లకు ఉపయోగిస్తున్నారు. నిజంగా చెప్పాలి అనంటే బెంగుళూరులో ఎవరైనా మొదటగా ఎక్కడికి విజిట్ చేయాలి అనంటే, ఎక్కడ గూడా మీరు చింతించకుండా డైరెక్ట్‌గా వెళ్ళాల్సిన ప్రదేశాలు నాకొక 2 అనిపించాయి. ఒకటి ఇస్కాన్ టెంపుల్, రెండవది ఈ బెంగుళూరు ప్యాలెస్. ఈ బెంగుళూరు ప్యాలెస్‌లో చాలా అద్భుతమైన కట్టడాలున్నాయి. చూడండి ఎంత బాగా నిర్మించారో. ఆ కాలంలోనే ఈ విధంగా నిర్మించారు. ఎంత పెద్ద ద్వారాలు. దీన్ని వేసవి కాలంలో విశ్రాంతి తీసుకోవడానికి కోసం మాత్రమే ఈ రాజవంశస్థులు మరి నిర్మించుకున్నారు. ఇంత అక్కడ చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకు పైన కనిపిస్తుంది విండర్ క్యాస్టల్. అంటే ఈ విధంగానే ఇంగ్లాండ్ లోపల నిర్మిస్తారన్నట్టు. అక్కడి నుంచి తీసుకొచ్చి మన ఇండియాలో దీన్ని స్థాపించిర్రన్నట్టు. అంటే ఆ విధంగా నిర్మించారు. అంటే ఒక ప్రదేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళకి సంబంధాలు ఉంటుండే కాబట్టి ఈ ఈ కట్టడాలు కూడా ఈ విధంగానే ఇంగ్లాండ్ వాళ్ళ మాదిరిగానే ఇక్కడ కట్టడాలు జరిగాయి. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ నిర్మాణాన్ని మనకు ఈరోజు చూడడానికి అవకాశం ఉంది మన ఇండియాలో అంటే వాళ్ళు చేసినటువంటి ఈ నిర్మాణమే. అయితే రండి, వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. దీన్ని మీరందరికీ చూయించాలి. నా సబ్స్క్రైబర్లందరూ కూడా నాకు చాలా మంచి సపోర్టింగ్ ఇస్తున్నారు. మీ అందరికీ దీన్ని గురించి కొంత చూయిద్దాం అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇదే విధంగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం కాస్త కష్టమైనప్పటికీ కూడా మరి వీడియో తీసి దీన్ని మీ అందరికీ జనాలందరి ముందు పెట్టాలని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది లోపల వీడియో తీశాను. కాస్త కష్టమైన తీసి చూపించాను.